మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడుతున్న ఆలయ నిర్వాహకులు కొంతమంది అమ్మవారి జాతర పేరు చెప్పుకొని చందాలు వసూలు చేస్తున్నారని, సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఎవరైనా ప్రజల దగ్గరకు వచ్చి చందాలు వసూలు చేస్తే తమ దృష్టికి తేవాలని వారు తెలియజేశారు. శ్రీ కట్టమైసమ్మ దేవస్థానం దగ్గర ఎవరికి ఎటువంటి పదవులు లేవని, అందరం కలిసికట్టుగా ఉండి అమ్మవారి సేవ చేసుకుంటామని ఆలయ నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు. IV34 న్యూస్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. సూరారం కట్టమైసమ్మ తల్లి రేణుకైసమ్మ తల్లి జాతర తేదీ 10 శనివారం అమ్మవారి భారీ ఊరేగింపు సూరారం గ్రామంలో ఉంటుంది. సాయంత్రం మరియు 11 తారీఖు ప్రధాన కోణాల జాతర ఆదివారము అమ్మవారి ఆలయం ప్రాంగణంలో హోమము కళ్యాణం ఉంటుంది. మధ్యాహ్నము కోణాల కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సోమవారం 12 తారీఖు అమ్మవారి పౌర్షమైన ఉంటుంది మధ్యాహ్నం నుండి. మరి సాయంత్రం సూరారం గ్రామం నుండి రామాలయం నుండి పలారం బండి భారీ ఊరేగింపుతో మరి అదేవిధంగా 14 తారీఖు బుధవారం నాడు అమ్మవారి అన్నదానం ఒడిబియ్యం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈ ఆలయము ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో పత్రికలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కార్యక్రమాలు వాటర్ కానీ, శానిటేషన్ కానీ, విద్యుత్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా యూనిఫామ్ పత్రం ఇవ్వడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సూరారం పోలీస్ స్టేషన్లో కూడా వారికి కూడా అధికారులకు ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జాతర సందర్భంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా చందాలు వసూలు చేసి స్కూళ్ళలో కొన్ని కంపెనీలలో వసూలు చేస్తున్నట్టు గ్రామస్తులు అందరికీ దృష్టికి రావడం జరిగింది. మరి దీని మీద చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సూరారం గ్రామము ఆధ్వర్యంలో జరుపుకున్న ఈ కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబము కలిసికట్టుగా ఐక్యమత్యంతో మేము ఈ జాతర గత 22 ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. మరి ఇప్పుడు ఈ మధ్యన కొందరు చైర్మన్ అని పోస్టర్ వేసుకొని వాళ్ళు ఒంటరి పోకరబోతున్నారు. ఈ విషయమై గ్రామస్తులందరం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చైర్మన్ అనేది ఎవరు లేరు. దానికి చైర్మన్ అంటే దానికి కూడా 10-15 మంది కమిటీలు ఉంటారు. ఎవ్వరు వ్యక్తిగతంగా లేరు. అందరం గ్రామస్తులందరం కలిసి జాతర చేస్తున్నాము. ఈ చైర్మన్ అని కానీ ఎవరైనా గుడి పేరు కానీ చెప్పుకొని చందాలు వసూలు చేస్తే పోలీస్ స్టేషన్లో మీరు వాళ్ళని రిజార్డర్గా పట్టించి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఈ సూరారం కట్టమైసమ్మ తల్లి ఆలయ కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది.